శ్రీగురుభ్యో నమః హరి ఓం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వర్య. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, ఈ వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అని కూడా క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పైన మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఈ వీడియోలో శనేశ్వర స్వామి దేవాలయం మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఏదంటే ఇది ప్రత్యేకమైనటువంటి శనేశ్వర స్వామి దేవాలయం. మన భారతదేశంలో ముఖ్యమైనటువంటి శనేశ్వర స్వామి దేవాలయాలలో మొదటిది వచ్చేసి శనేశ్వర స్వామి దేవాలయము షిరిడి దగ్గర ఉన్నటువంటి శని సింగనాపూర్. తర్వాత మన కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి శనేశ్వర స్వామి పావుగడలో ఉన్నటువంటి శనేశ్వర దేవాలయము. ఈ శనేశ్వర స్వామి దేవాలయం ఆంధ్ర కర్ణాటక రెండు రాష్ట్రాలకు సరిహద్దుల మధ్యలో ఉంది. ఈ శనేశ్వర స్వాముల వారి దేవాలయం పావుగడ శ్రీ శనేశ్వర స్వామి దేవాలయం చూస్తున్నారు కదా, ఇదే శనేశ్వర స్వామి దేవాలయం పావుగడ కర్ణాటక రాష్ట్రంలోని పావుగడలో ఉంటుంది. భారతదేశంలో కల్లా ప్రముఖ శని క్షేత్రాలలో ముఖ్యమైనటువంటిది శ్రీ శనేశ్వర స్వామి దేవాలయం పావుగడ. ఇక్కడ స్వామివారికి తైలాభిషేకం జరుగుతూ ఉంటుంది అనునిత్యము. ఎవరైనా కానీ శనేశ్వర స్వామికి పూజ చేయించుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఇక్కడ శనేశ్వర స్వామికి పూజ కార్యక్రమం చేసుకోవచ్చు. తైలాభిషేకం, శని పూజ కార్యక్రమాలు చేయించుకోవాలనుకుంటే ఇక్కడికని రావచ్చు, వచ్చి పూజ ఈ కార్యక్రమాలు చేయించుకోవచ్చండి. ఇప్పుడు మనం శనేశ్వర స్వాముల వారి యొక్క శని మహర్దశ గురించి మనం తెలుసుకుందాం. అసలు శని మహర్దశ అంటే ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం డైలీ యాక్టివిటీస్ గా మనకు ప్రతి ఒక్కరికి ఒక డ్యూటీ అనేది ఉంటుంది. అలానే దేవతలకు కూడా వారి వారి డ్యూటీస్ అనేది ఉంటుంది. శివుడికి లయకారుని గాను, బ్రహ్మదేవునికి అలా రాసనాలు రాసేవాని గాను, ఇలా శనేశ్వరుని కూడా ఒక ప్రత్యేకమైన డ్యూటీ ఉంటుంది. ఏంటంటే, మన మానవులను చెడు మార్గంలో నుంచి తప్పించి కరెక్ట్ రూట్ లో పెట్టే డ్యూటీ ఆ యొక్క శనేశ్వర స్వామి డ్యూటీ. ఏంటంటే, ఇప్పుడు దశలు అని అంటాం. అవి దశలు అనేది ఏంటంటే, మనను పక్కదావ నుంచి కరెక్ట్ రూట్లో పెట్టే దానికోసం ఆ యొక్క శని మహాదశ మనం పడుతుంది. ఆ యొక్క శనేశ్వర స్వామి మనల్ని పడతాడు. భారతదేశంలో కల్లా ముఖ్యమైనటువంటి దేవాలయాలలో ఉన్నటువంటిది శనేశ్వర స్వామి దేవాలయాలలో ముఖ్యమైనటువంటి దేవాలయం. ఒకటి షిరిడి దగ్గర ఉన్నటువంటి శని సింగనాపూర్, తర్వాత వచ్చేసి పావుగడ కర్ణాటకలోని పావుగడలో ఉన్నటువంటి శనేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఆ స్వామివారి దేవాలయం లోపల. స్వామి ఎలా ఉన్నారో మీకు చూపిస్తాను. స్వామి చూడండి. దోషాలు ఉంటే ఇక్కడ తైలాభిషేకం విశేషంగా చేయించుకున్నాడు. తైలాభిషేకం చేయించుకుంటే ఆ శని ప్రదోషం కొంచెం తక్కువైతుందండి. కనిపించేదే స్వామివారు, అమ్మవారు శనేశ్వర స్వామి మూలం. శీతలా యంత్రము అని, శీతలా యంత్రం అనేది మాట మీద యంత్రం రాసి ప్రతిష్ఠ చేసినారు 400 సంవత్సరాల కింద. ఈ పెళ్లి కానీ ఆడపిల్లడు కానీ మగపిల్లడు ఇక్కడ మాంగళ్యం పూజ చేస్తే 6 నెలలు పెండెంట్లు అవుతాయి. మనకి ఏమవుతుందండి, సంతానము, ఉద్యోగము, వ్యవహారం, వ్యాపారం, ఆరోగ్యం, రాజకీయ, సాంసారిక ఏమే సమస్య ఉన్నా ఈ యంత్రం స్పర్శ చేసి ధ్యానం చేసుకుంటే నియమించినే ఈ దేవస్థానం ఇంత వృద్ధికి రావాలంటే 1953-54 శనిమాతం పోటా పెట్టి పూజ చేస్తున్నారు. శనిమాత్మ దేవస్థానం కూడా అని సంకల్పం చేసినారు. శనిమాతం ఒకటే కడితే ఊరు వృద్ధి కాదు, నవగ్రహాలు స్థాపన చేసి శనిమాతం పేరు పెడితే మంచి వృద్ధి అవుతుందని 1955లో నవగ్రహ మందిరం అని స్థాపించట. శనిమాత్మ దేవస్థానం అని చేయండి. అన్ని చోట్ల ఉన్నట్లే నవగ్రహాలు ఉన్నాయి. కానీ వృద్ధి కావాలన్నా మనదేమీ ఒక సంకల్పం నెరవేరంటే మూల కారణం ఈ శీతలా యంత్రం. ఈ శీతలా యంత్రం అనేది బ్రిటిష్ వాళ్ళకంలో కాలరా పేగులు వచ్చినప్పుడు అటువంటి కాయల ఊర్లోకి పోకూడదని ఇక్కడ సత్యాది రాజాచారులు శిరస్దారులుగా పనిచేస్తారు. వాళ్ళని పోయి ఊరు ప్రముఖులంతా పోయి కాయల కషాయాల పరిహారం ఏమైనా అడిగితే అప్పుడు ఆయన కోనేట్లో కూర్చొని ధ్యానం చేసి 72 బీజాక్షలు నీటిలో పడితే బెంగారు రేఖ కానీ వెండి రేఖ మీద రాస్తే సముస్తాదని అప్పుడు ఈ 5 అడుగుల బండి తెప్పించి శీతల యంత్రం అని రాసి కింద దుర్గా యంత్రాలు, గాయత్రి యంత్రాలు, శాలిగ్రామాలు పెట్టి దాని మీద ఈ యంత్రం ప్రతిష్ఠ చేసినారు. అప్పటి నుంచి ఇక్కడ వచ్చిండే జనాలకి ఏమైనా కష్టకారమైన దిగాలన్నా ఒక పెండెంట్లు, సంతానం అన్ని రకాల అనుకూలమవుతారు.